మీకెప్పుడైనా ఈ థాట్ వచ్చిందా? ఒక మనిషి దగ్గర డబ్బు ఎంత ఉండొచ్చని? లైక్ నాట్ క్రోర్, నాట్ బిలియన్ బట్ చాలా డబ్బు. ఈ రోజుకి కూడా అంత డబ్బుని ఎవరు సరిగ్గా కాలిక్యులేట్ చేయలేరు. ఒక మనిషి రూల్ చేసిన టైంలో గోల్డ్ రేట్ షేక్ అయ్యాయి. ఒక దేశం ఎకానమీ కొలాప్స్ అయింది. అవును, నేను చెప్తున్న ఆ మనిషి పేరు మానస ముసా, ద రిచెస్ట్ పర్సన్ ఇన్ హిస్టరీ. ఈ పేరు వింటేనే మనలో క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుంది కదా. ఎవరైనా, ఎంత డబ్బు ఉంది, ఎలా సంపాదించాడు, ఇతని స్టోరీయే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. బట్ ట్రస్ట్ మీ, ద మోర్ యూ హియర్ ద మోర్ అన్బిలీవబుల్ ఇట్ ఫీల్స్. 14th సెంచరీలో ఆఫ్రికాలో ఉన్న మాలి ఎంపైర్ అనే ఒక పెద్ద కింగ్డమ్ ఉంది. ఆ సమయంలో వరల్డ్ లో యునైటెడ్ స్టేట్స్ లేదు, యూరోప్ లో రెనిసాన్స్ స్టార్ట్ కాలేదు. కానీ ఆఫ్రికాలో ఈ మాలి ఎంపైర్ ఆల్రెడీ షైనింగ్. గోల్డ్, సాల్ట్, ట్రేడ్ అన్ని కంబైన్ అయ్యి ఇది ఒక రిచెస్ట్ రీజన్ అయ్యింది. అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు మన హీరో మానస ముసా. ఆ టైంలో తన ఫుల్ నేమ్ ముసా కెయిటా వన్, కానీ జనం తనని మాన్సా అంటారు. అంటే మాలియన్ లాంగ్వేజ్ లో కింగ్ అని అర్థం. సో కింగ్ ముసా. ముసా చిన్న ఏజ్ నుంచి ఇంటెలిజెంట్ అండ్ స్పిరిచువల్ పర్సన్ అంటారు. ఆయన కేవలం పాలిటిక్స్ లోనే కాదు, ఎడ్యుకేషన్, రిలీజియన్, ఆర్కిటెక్చర్ లో కూడా ఇంట్రెస్ట్ ఉందంట. బట్ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆయన కింగ్ అయిన విధానం. హిస్ ప్రెడిసెసర్ అబూబకర్ టు ఆఫ్రికా నుంచి అట్లాంటిక్ ఓషన్ క్రాస్ చేయాలని వెళ్ళాడు. ఆయన మళ్ళీ తిరిగి రాలేదు. సో ముసా బికేమ్ ద రూలర్ ఇన్ 1312 సిఈ. అది లైఫ్ చేంజింగ్ మూమెంట్ బోత్ ఫర్ హిమ్ అండ్ ఫర్ మాలి. ఆ టైంలో మాలి ఆల్రెడీ రిచ్ ఉంది, కానీ మానస ముసా లీడర్షిప్ లో అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. మీకు తెలుసా, మాలి ఎంపైర్ అప్పుడు వరల్డ్ లో హాఫ్ ఆఫ్ గోల్డ్ సప్లై ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పట్లో పేపర్ మనీ లేదు, డబ్బు అంటే గోల్డ్. సో ప్రపంచంలోని సగం బంగారం ఒకే రాజ్యం నుండి వస్తుంది. అది మనం కౌంట్ కూడా చేయలేం. ముసా ఈ గోల్డ్ ని జస్ట్ స్టోర్ చేయలేదు, ఆయన స్మార్ట్ గా ట్రేడ్ చేశాడు. నార్త్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్, ఈవెన్ యూరోప్ లో ట్రేడ్ చేసి మాలిని గ్లోబల్ మ్యాప్ మీద పెట్టాడు. కానీ మానస ముసాని ఓన్లీ మనీతో మెజర్ చేయడం ఫెయిర్ కాదు. బికాస్ ఆయన ఒక విజన్ తో రూల్ చేశాడు. ఎడ్యుకేషన్, రిలీజియన్, ఆర్ట్ అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. తన క్యాపిటల్ టింబుక్టూని సెంటర్ ఆఫ్ లెర్నింగ్ గా మార్చాడు. అక్కడ లైబ్రరీస్, స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. అప్పట్లో యూరప్ చిన్న చిన్న విలేజెస్ లో కూడా స్కూల్స్ లేని టైంలో ఆఫ్రికాలో టింబుక్టూలో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ చదువుతున్నారు. ఒక బ్లాక్ ఆఫ్రికన్ కింగ్ చేసిన కాంట్రిబ్యూషన్ అప్పుడు వరల్డ్ రికగ్నైజ్ చేయలేదు, కానీ ఇప్పుడు హిస్టరీలో హైలైట్ అవుతుంది. మానస్ ముసా ఫెయిత్ వైజ్ స్ట్రాంగ్ ముస్లిం. ఇస్లాం అప్పుడే ఆఫ్రికాలో స్ప్రెడ్ అవుతుంది, కానీ మాలీలో ఆయన స్ట్రెంగ్తెన్ చేశాడు. 1324లో ఆయన మక్కా తీర్థయాత్ర ప్లాన్ చేశాడు. అది హిస్టరీలో ఒక లెజెండరీ ఈవెంట్. ఆ యాత్రలో ఆయనతో పాటు 60,000 మంది వెళ్లారు. 100 క్యామిల్స్ గోల్డ్ తో లోడ్ చేసి థౌజండ్స్ ఆఫ్ సర్వెంట్స్, సోల్జర్స్, మ్యూజిషియన్స్ తో చాలా గ్రాండ్ గా వెళ్లారు. ఈజిప్ట్ లో చాలా గోల్డ్ డొనేట్ చేశాడు అండ్ మసీదులు కట్టించాడు. కానీ ఆ డొనేషన్ వల్ల ఒక ఇంపాక్ట్ స్టార్ట్ అయింది. ఈజిప్ట్ లో ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది. అంటే గోల్డ్ సడన్లీ మార్కెట్ లో ఎంటర్ అయింది కాబట్టి ప్రైజెస్ రైజ్ అయ్యాయి, ఎకానమీ షేక్ అయింది. ఒక్కసారి ఆలోచించండి, ఒక మనిషి చేసిన డొనేషన్ తో ఒక దేశం ఎకానమీ ఎఫెక్ట్ అయ్యిందంటే అంత వెళ్తుంది తన దగ్గర. మోడర్న్ ఎకానమిస్ట్ చెప్తారు, మనం ఆయన వెల్త్ ని ఇప్పుడు ఉన్న వాల్యూతో అడ్జస్ట్ చేస్తే ఇట్స్ అరౌండ్ 400 బిలియన్ టు 500 బిలియన్ డాలర్స్ ఉంటుందని. కొంతమంది అయితే దీనికన్నా ఇంకా ఎక్కువే ఉంటుందని అంటారు. ఆ వెల్త్ ఇప్పుడు ఉన్న ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ అందరినీ కలిపినా కూడా దాటేస్తుంది. బట్ ముసాకి వెల్త్ అంటే జస్ట్ లగ్జరీ కాదు, అది రెస్పాన్సిబిలిటీ. ముసాస్ రూల్లో సిటీస్ గ్రో అయ్యాయి, రోడ్స్ ఇంప్రూవ్ అయ్యాయి, ట్రేడ్ సేఫ్ అయింది. మాలి ఎంపైర్ సైజ్ ఆల్మోస్ట్ ఎంటైర్ వెస్ట్ ఆఫ్రికాని కవర్ చేసింది. గోల్డ్, సాల్ట్, ఐవోరీ అన్ని ఎక్స్పోర్ట్ అయ్యాయి. ఫారెన్ ట్రేడర్స్ ఆఫ్రికాని ల్యాండ్ ఆఫ్ గోల్డ్ అంటారు. అప్పుడు న్యూస్ పేపర్స్ లేవు, కానీ ఉండి ఉంటే ఆయన పేరు గ్లోబల్ న్యూస్ పేపర్స్ లో ఉండేది. ముసా మీద ఎక్కువ రెస్పెక్ట్ ఎందుకు ఉందంటే ఆయన మనీని మిస్యూజ్ చేయలేదు. చాలా లీడర్స్ కి డబ్బు వచ్చాక ఈగో వస్తుంది, కానీ ముసా క్లామ్, స్పిరిచువల్, విజనరీ. ఆయన బిల్డ్ చేసిన మసీదులు, స్కూల్స్ సెంచరీల వరకు ఉన్నాయి. తన పీపుల్ కి ఆయన చేసిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఫ్రీ ఎడ్యుకేషన్, వరల్డ్ లో ఫస్ట్ కింగ్స్ లో ఒకరు. ఆయన రూల్లో స్లేవరీ తగ్గి ఈక్వాలిటీ పెరిగింది. సో ఆయన ఒక గోల్డెన్ కింగ్, లిటరల్లీ అండ్ మోరల్లీ. 1325లో ఆయన మక్కా నుండి మళ్ళీ మాలీకి రిటర్న్ అయ్యాడు. జర్నీలో ఎక్స్పీరియన్స్ చేసిన నాలెడ్జ్, కల్చర్ అండ్ విజన్ అన్ని క్యారీ చేసి వచ్చాడు. ఆయన మైండ్ లో ఒకటే క్లియర్ గా ఉంది, మాలి జస్ట్ బంగారంతో రిచ్ గా ఉంటే సరిపోదు, మాలి నాలెడ్జ్ తో కూడా రిచ్ అవ్వాలని అనుకున్నాడు. బ్యాక్ టు క్యాపిటల్ సిటీ,
టింబుక్టు. ఆ టైంలో అది ఒక బిజీ ట్రేడింగ్ సెంటర్. కానీ మానస ముస దాంట్లో నాలెడ్జ్ అండ్ కల్చర్‌ని స్టార్ట్ చేశాడు. ఆయన కన్‌స్ట్రక్ట్ చేసిన శాంకోరి యూనివర్సిటీ ఈ రోజుకి కూడా హిస్టరీలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీస్‌గా కన్సిడర్ చేస్తారు. అక్కడ థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఖురాన్, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, లా, సైన్స్ చదవటం స్టార్ట్ చేశారు. అప్పట్లో యూరప్‌లో ఈవెన్ మెనీ కింగ్స్ ఇల్లిటరేట్ ఉన్న టైంలో ఆఫ్రికాలో ఒక బ్లాక్ కింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాడు. దట్ వాస్ మ్యాసివ్. టింబుక్టు గ్రాడ్యువల్లీ ఒక లెర్నింగ్ సిటీ అయ్యింది. అరబ్ మర్చెంట్స్, స్కాలర్స్, ఆర్కిటెక్ట్స్ వచ్చి మాలీలో సెటిల్ అయ్యారు. ట్రేడ్ అండ్ ఎడ్యుకేషన్ కలిసి ఒక న్యూ ఎనర్జీ క్రియేట్ చేశాయి. మీకు తెలుసా, మానస ముస మక్కా ట్రిప్ లో కలిసిన ఒక ఆర్కిటెక్ట్ ఆయన డిజైన్ చేసిన జింగెరబర్ మాస్క్ టింబుక్టులో ఇంకా ఉంది. మడ్, వుడ్, డెజర్ట్ మెటీరియల్స్ తో బిల్డ్ చేసిన ఆ మాస్క్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ అయినా స్టిల్ స్ట్రాంగ్ గా ఉంది. మానస ముస ఒక విజనరీ కాబట్టి ఆయన ట్రేడ్ రూట్స్ సెక్యూర్ చేశాడు, రోడ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేశాడు అండ్ ఫారెన్ రిలేషన్స్ ఎక్స్పాండ్ చేశాడు. మాలి నుంచి అరబ్ దేశానికి, ఈజిప్ట్ కి, ఇండియా వరకు కనెక్షన్స్ బిల్డ్ అయ్యాయి. ఆయన పాలనలో మాలీలో సెక్యూరిటీ సూపర్ ఉండేది. ట్రావెలర్స్ అండ్ ట్రేడర్స్ సేఫ్ గా ఉండేవారు. ఏదో ఆర్డినరీ కింగ్డమ్ కాదు, ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ ఉండేది. మనీని ఆయన ఓన్లీ సెల్ఫిష్ గా యూజ్ చేయలేదు. ఆయన పూర్ కి ఫ్రీ హౌసెస్, ల్యాండ్, ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. అగ్రికల్చర్ సిస్టమ్ కూడా రీఫార్మ్ చేశాడు. దేశంలో ఫుడ్ కి కొరత ఉండేది కాదు. పీపుల్ హ్యాపీ, ట్రేడ్ స్ట్రాంగ్, ఎడ్యుకేషన్ ఫ్లోయింగ్. సో మాలి అప్పుడు వరల్డ్ లో ఒక మోడల్ కింగ్డమ్ అయ్యింది. అరబ్ రైటర్స్ అంటారు మాలి ఈజ్ ల్యాండ్ వేర్ గోల్డ్ గ్రోస్ లైక్ ప్లాంట్స్ అని. కానీ అప్పుడు వచ్చింది వన్ స్ట్రేంజ్ థింగ్, ఎక్స్టర్నల్ వరల్డ్ అటెన్షన్. యూరోప్ అండ్ అరబ్ కంట్రీస్ లో పీపుల్ మానస ముసా గురించి మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఆయన్ని మ్యాప్ లో ఒక సింబల్ గా డ్రా చేశారు, బ్లాక్ కింగ్ హోల్డింగ్ ఏ గోల్డ్ నగెట్ అని. అదే ఫస్ట్ టైం ఓల్డ్ అట్లాస్ లో ఆఫ్రికా హైలైట్ అయింది. ఒక కాంటినెంట్ ఎంటైర్ ఐడెంటిటీని ఆయన చేంజ్ చేశాడు. ఆయన క్యారెక్టర్ లో ఒక థింగ్ చాలా టచింగ్ ఉంటుంది. ఆయన ఇంత రిచ్, ఇంత పవర్ఫుల్ ఉన్నప్పటికీ ఆయన హంబుల్ గా ఉండేవాడు. సర్వెంట్స్ తో కూడా రెస్పెక్ట్ గా మాట్లాడుతూ పీపుల్ ని ఈక్వల్ గా ట్రీట్ చేసేవాడు. ఆయన వైఫ్ ఇనారి కునాటే కూడా స్ట్రాంగ్ ఉమెన్. మక్కా టైంలో తన హస్బెండ్ తో కలిసి ట్రావెల్ చేసింది, గోల్డ్ తో డొనేషన్స్ ఇచ్చింది, పీపుల్ కి హెల్ప్ చేసింది. మానస ముసా అండ్ ఇనారి కపుల్ ఒక సింబల్ లాగా ఉంటారు. ఈక్వాలిటీ, లాయల్టీ అండ్ ట్రూ పార్ట్నర్షిప్. ఆయన ఆర్కిటెక్చర్ ఇంపాక్ట్ ఇంకా ఒక లెవెల్లో ఉంది. టింబుక్టు అండ్ గావోలో మాస్క్స్, లైబ్రరీస్ బిల్డ్ చేశాడు. బుక్స్ మనకి గోల్డ్ కన్నా ఇంపార్టెంట్ అని ఆయన నమ్మకం. సో హీ బ్రాట్ థౌజండ్స్ ఆఫ్ అరబిక్ బుక్స్, మనుస్క్రిప్ట్స్ టు ఆఫ్రికా. అప్పట్లో బుక్స్ రేర్ అండ్ వాల్యుబుల్ ఐటమ్స్. సో టింబుక్టు బికేమ్ సిటీ ఆఫ్ బుక్స్. అరబ్ కంట్రీస్ నుంచి స్కాలర్స్ వచ్చి అక్కడ టీచ్ చేసేవారు. ఆ నాలెడ్జ్ సెంచరీస్ వరకు స్ప్రెడ్ అయింది. ఇంకా డీప్ ఇంపాక్ట్ ఏంటంటే బ్రిటిష్ కొలోనియల్ టైంలో కూడా టింబుక్టు నేమ్ రెస్పెక్ట్ తో మాట్లాడేవారు. కానీ ఎవ్రీ సక్సెస్ స్టోరీకి కొంచెం డార్క్ సైడ్ ఉంటుంది కదా. వెల్త్ అండ్ ఫేమ్ వచ్చాక మాలి మీద ఫారెన్ ఐస్ పడ్డాయి. జనాలు ఈ గోల్డ్ ల్యాండ్ ని చూసి అసూయ పడటం స్టార్ట్ చేశారు. ట్రేడ్ రూట్స్ మీద అటాక్ స్టార్ట్ అయ్యాయి. కానీ మానస ముసా లివింగ్ టైంలో ఆయన కింగ్డమ్ ని అది ఆపలేకపోయింది. ఆయన డెత్ అరౌండ్ 1337 CE లో జరిగిందని రికార్డ్స్ చెప్తున్నాయి. కానీ ఆ తర్వాత కూడా సెంచరీస్ వరకు పీపుల్ తనని దేవుడు లాగానే రెస్పెక్ట్ చేసేవారు. ఆయన పేరు మానస ముసా ద గ్రేట్ అని టెక్స్ట్ బుక్స్ లో రాశారు. మానస ముసా డెత్ తర్వాత మాలి ఎంపైర్ స్ట్రాంగ్ గా ఉంది. పీపుల్ ద గోల్డెన్ కింగ్ గా గుర్తు పెట్టుకున్నారు. బట్ గ్రాడ్యువల్లీ ఇయర్స్ పాస్ అయ్యాయి. లీడర్షిప్ వీక్ అయింది. ట్రేడ్ రూట్స్ చేంజ్ అయ్యాయి. అరబ్ ట్రేడ్స్ న్యూ డైరెక్షన్స్ లో వెళ్లారు అండ్ గోల్డ్ డిమాండ్ వరల్డ్ లో షిఫ్ట్ అయ్యింది. కొన్ని సెంచరీస్ తర్వాత మాలి ఎంపైర్ స్లోగా డిక్లైన్ అయ్యింది. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎంపైర్ ఫాల్ అయిన మానస ముసా లెజెండ్ నెవర్ డైడ్. ఇన్ఫాక్ట్ 1375 లో క్రియేట్ చేసిన క్యాటలాన్ అట్లాస్ అనే వరల్డ్ మ్యాప్ లో మానస ముసాని డ్రా చేశారు. క్రౌన్ పెట్టి గోల్డెన్ నగెట్ హోల్డ్ చేసిన బ్లాక్ కింగ్ లాగా. ఆ ఆర్ట్ పీస్ ఇవాల్టి వరకు మ్యూజియం లో ఉంది. ఆ సింగిల్ ఆర్ట్ ప్రపంచానికి చూపించింది ఆఫ్రికా అంటే ట్రైబ్స్ అండ్ డిజర్ట్స్ కాదు అని, ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ పవర్, కల్చర్ అండ్ నాలెడ్జ్ అని. 700 ఇయర్స్ తర్వాత కూడా ఆయన పేరు స్టిల్ గూగుల్లో టాప్ రిజల్ట్స్ లో ఉంటుంది. ఎవరైనా రిచెస్ట్ పర్సన్ ఇన్ హిస్టరీ అని సెర్చ్ చేసినప్పుడు ఆయనలో ఒక సింపుల్ క్వాలిటీ ఉండేది, రెస్పెక్ట్ ఫర్ పీపుల్ అండ్ ఫెయిత్ ఇన్ ఎడ్యుకేషన్. బికాస్ ఆఫ్ దట్
ఆఫ్రికాలో లిటరసీ రేట్ అప్పట్లో ఇంక్రీజ్ అయింది. టింబుక్టు వరల్డ్ లో మిగిలిన దేశాలకు ఒక ఇన్స్పిరేషన్ గా మారింది. ఆయన ఇంపాక్ట్ మోడర్న్ టైమ్స్ లో కూడా విజిబుల్ గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్లాక్ హిస్టరీ అండ్ ఆఫ్రికన్ ప్రైడ్ మూవ్మెంట్స్ లో మానస మూసా నేమ్ ని సింబల్ ఆఫ్ బ్లాక్ ఎక్సలెన్స్ అని సెలబ్రేట్ చేస్తారు. ఆయన ప్రూవ్ చేశాడు దట్ ఆఫ్రికా ఆల్వేస్ హ్యాడ్ కింగ్స్, ఇంజనీర్స్, సైంటిస్ట్ ఈవెన్ బిఫోర్ కొలోనియల్ పవర్స్ అరైవ్డ్. చాలా మంది వరల్డ్ లో ఆఫ్రికాని పూర్ కాంటినెంట్ అని చూస్తారు మానస మూస స్టోరీ తెలియక ముందు వరకు. కానీ సెంచరీస్ ముందే ఆఫ్రికా వరల్డ్ లో రిచెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ రీజియన్స్ లో ఒకటి. ఆయన లెగసీ మూవ్స్, డాక్యుమెంటరీస్, ఈవెన్ ర్యాప్ సాంగ్స్ లో కూడా రిఫరెన్స్ అయ్యింది. ఆర్టిస్ట్ లైక్ జేజీ, నాస్ వాళ్ళు లిరిక్స్ లో మానస మూస రిచ్నెస్ అని మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఆఫ్రికన్ యూత్ ఆయన గురించి నేర్చుకుంటున్నారు, ఇన్స్పైర్ అవుతున్నారు. కానీ ఈ స్టోరీలో హిడెన్ ఎమోషనల్ పాయింట్ ఉంది. మనం జనరల్లీ రిచెస్ట్ అంటే లగ్జరీ, కార్స్, జ్యువెలరీ అనుకుంటాం. కానీ మానస మూస ఒక డిఫరెంట్ పాత్ క్రియేట్ చేశాడు. ఆయన డబ్బుని యూజ్ చేసి దేశానికి స్ట్రెంగ్త్ ఇచ్చాడు. ఆయన కేవలం ఓన్ హ్యాపీనెస్ కోసం కాదు, పబ్లిక్ వెల్ఫేర్ కోసం వర్క్ చేశాడు. ఈ రోజు మనం చూస్తే చాలా మంది ఫేమ్ కోసం డొనేట్ చేస్తారు. కానీ ఆయన ఫేమ్ తో స్టార్ట్ కాలేదు, హ్యూమానిటీతో స్టార్ట్ అయ్యాడు. ఆయన లాస్ట్ ఇయర్స్ లో మాలీలో పీస్ మెయింటైన్ చేయడం కోసం ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఇస్లామిక్ స్కాలర్స్ ని ఇన్వైట్ చేశాడు, రిలీజియస్ హార్మోనీ మెయింటైన్ చేశాడు, మాస్క్స్ బిల్డ్ చేశాడు, ట్రేడ్ ఎంకరేజ్ చేశాడు. ఆయన చిల్డ్రన్ కూడా రోలర్స్ అయ్యారు, కానీ ఆయన లెవెల్ ఆఫ్ విజ్డమ్ కి రీచ్ కాలేదు. 14th సెంచరీ ఎండింగ్ లో మాలి ఎంపైర్ స్లోలీ ఫేడ్ అయింది, బట్ మానస మూసా మెమరీ ఫేడ్ కాలేదు. హిస్టోరియన్స్ చెప్తారు, ఒకవేళ మానస మూసా గనక యూరప్ ని రూల్ చేసి ఉంటే అలెగ్జాండర్ ది గ్రేట్ లాగా గుర్తుండిపోయేవాడు అని. కానీ ఆయన ఆఫ్రికాలో రూల్ చేశాడు కాబట్టి స్టోరీ లేట్ గా వరల్డ్ కి రీచ్ అయింది. టుడే ఆఫ్రికాలో మాలి కంట్రీ ఇంకా ఉంది. తన ఫ్లాగ్ లో, తన నేషనల్ ప్రైడ్ లో మానస్ మూసా మెమరీ ఉంది. టింబుక్టు డస్ట్ కవర్డ్ సిటీ అయిపోయింది. ఈ వీడియో ఓన్లీ అబౌట్ పాస్ట్ కాదు, ఈ స్టోరీ మనకు ఒక మెసేజ్ ఇస్తుంది. మనీని క్రియేట్ చేయడం ఈజీ, కానీ హిస్టరీ క్రియేట్ చేయడం టఫ్. మానస మూసా రెండూ చేశాడు. మీకు ఈ వీడియో గనక నచ్చి ఉంటే వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.